ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఎవరు టాప్ 5లో ఉంటారు, ఎవరు విన్నర్ అవుతారనేది మధ్యలో వెళ్ళిపోతారంటూ దువ్వాడ మాధురి మొత్తం బిగ్ బాస్‌లో లెక్కలన్నీ కూడా చెప్పేస్తుంది. హౌస్‌లో ఉన్న తనుజకి, అలాగే రాము రాథోడ్‌కి, భరణికి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే భరణితో ఏం చెప్తుంది అంటే, భరణి గారు మీరు అసలు టాప్ 5లో ఉంటారని అనుకుంటున్నారా అని అడిగేసరికి భరణి దానికి సమాధానం చెప్తూ ఏమో ఆడియన్స్ చేతిలో ఉందండి. నేనైతే గనక టాప్ 5లో ఉండాలనుకుంటున్నాను. అంతేకాదు విన్నర్ అయ్యాలనుకుంటున్నాను కూడా అంటూ భరణి చెప్పుకొచ్చాడు. ఇక ఇందులో భాగంగానే మాధురి అంటుంది, నేను మీకు చెప్పనండి, నేను బయట నుండి గేమ్ చూసి వచ్చాను కాబట్టి ఎవరు టాప్ 5లో ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారనేది అంటే చెప్పండి అంటే ఇక మాధురి అయితే మొదలుపెట్టిందనే చెప్పాలి ఈ భారతం. ఇక ముందుగా రాము రాథోడ్ అయితే టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడు. తనుజ అయితే విన్నర్ అయ్యే క్వాలిటీ ఉంది తనుజకి. ఫ్యాన్ బేస్ బయట చాలా ఉంది. ఎలా ఉందో తెలుసా, అసలు తనుజ ఏం చేసినా కూడా అది ఒక ట్రెండ్ అయిపోతుందంటూ చిన్న హింట్ ఇచ్చింది తనుజకి. దీంతో మరి ఇంకెవరు ఉంటారు అంటే మీరు ఖచ్చితంగా ఉంటారు. ఇంకా టాప్ 4లో నేను ఉంటాను, అది ఇంకా టాప్ 5లో ఆయిషా ఉండొచ్చేమో. మిగిలిన వాళ్ళు డెమోన్ పవన్, రీతు, నిఖిల్, గౌరవ్ వీళ్ళందరూ కూడా ఇమాన్యుయల్తో సహా వెళ్ళిపోతారు అంటూ మొత్తానికి టాప్ 5 కంటెస్టెంట్స్ డిసైడ్ చేసేసింది మాధురి. అయితే ఇందులో భాగంగా భరణి మాట్లాడుతూ, ఏమండి మీ క్వశ్చన్ చెప్పనా, మనం టాప్ 5లో కంటెస్టెంట్స్గా మనం డిసైడ్ చేస్తే మీరో నేనో కాదండి, బయట జనాలు డిసైడ్ చేయాలి కదా. నా లెక్క ప్రకారం ఇమానియేలు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, తనూజ ఉండొచ్చు, ఆ తర్వాత రాము రాథోడ్ ఉండొచ్చు, మీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్లో గౌరవం ఉండొచ్చని నా లెక్క ప్రకారం చెప్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే మాధురి అంటుంది, లేదు నేను 100% చెప్తున్నాను, నేను ఎప్పుడు ఏది లెక్కేసినా సరే నా లెక్క ఎప్పుడు తప్పవదంటే ఈలోగా తనుజ కలగజేసుకుని, ఓకే అండి చూద్దాం, మీరు టాప్ 4లో ఉంటానన్నారు కదా, నాకు తెలిసి మీరు నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవచ్చేమో అంటూ చిన్నగా కౌంటర్ ఇచ్చేసి తనుజ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏదేమైనా సరే తనుజ భలే స్వీట్ అండ్ స్వీటెస్ట్గా మాట్లాడుతుందని చెప్పాలి. దీంతో మాధురికి ఎక్కడా లేని కోపం వచ్చి, మీకు చెప్పాను చూడు నా బుద్ధి తక్కువ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరి మొత్తానికి మీ దృష్టిలో టాప్ 5లో కంటెస్టెంట్స్లో ఎవరు ఉంటారో అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్. హ్యావ్ ఎ నైస్ డే.